హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫైనాన్స్ పాయింట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లో లాట్ ఆఫ్ కామెంట్స్ అయితే మనీ ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి వస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఎస్‌బీఐకి సంబంధించి యోనో అప్లికేషన్ ఉంది. మరి దాంట్లోంచి డబ్బులు ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి? అలాగే బెనిఫిషియరీని మనం ఎలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది? దాని తర్వాత ప్రొఫైల్ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి? ఇలాంటి నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఇవన్నీ బేసికల్‌గా చెప్పాలంటే మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకుంటాం కదా! అంటే ఫోన్‌పే కావచ్చు, లేదంటే గూగుల్ పే కావచ్చు, ఇటువంటి వాటిలో మనకి మాక్సిమం ఒక రోజుకి ₹1,00,000 మాత్రమే ట్రాన్స్‌ఫర్ లిమిట్ పెట్టి ఉంటారు. కానీ మనం యోనో లాంటి అప్లికేషన్స్‌లో బెనిఫిషియరీని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనం చాలా పెద్ద మొత్తంలోనే మనం అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి లిమిటేషన్స్ అనేవి ఉండవు. మనమే లిమిట్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్యాంక్స్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే ప్రతి దానికొక ప్రాసెస్ అయితే ఉంటుంది. సో స్టెప్స్ అన్నీ ఉంటాయి. మీరు కంప్లీట్‌గా అయితే వాచ్ చేయండి. యోనో అప్లికేషన్ ఎలా వాడాలో, డబ్బులు ఎలా పంపాలో అనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా తెలుస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, డిస్క్రిప్షన్‌లో మీకు యోనో అప్లికేషన్ సంబంధించి లింక్ ఇస్తాను. ఎవరైనా ఇంతవరకు ఇన్‌స్టాల్ చేయకపోయినట్టయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. అలాగే మీరు గనుక ఫస్ట్ నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ లింక్ ఫాలో చేశారంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటా. ముందుగా ఇక్కడ మనం యోనో అప్లికేషన్ ఉంది కదా! ఇంకొక విషయం ఏందంటే యోనో అంటే యోనో లైట్ కాదు. కంప్లీట్‌గా యోనో ఎస్‌బీఐ అనే అప్లికేషన్ ఉంటుంది. సో దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. లైట్ అప్లికేషన్‌లో మనకు చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. కాబట్టి యోనో ఎస్‌బీఐ అప్లికేషన్‌నే మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంపిన్ ద్వారా లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ చేసుకోగానే ఇలా మనకి ఇంటర్ఫేస్ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనుకున్నట్టయితే ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. సో అకౌంట్ మీద ఇక్కడ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మన యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ, అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. మరి ఈ విధంగా మీరు అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. మరి అకౌంట్ బ్యాలెన్స్ చూసుకునేసి మనం ఎవరికైనా డబ్బులు పంపించాలనుకున్నట్టయితే ఇక్కడ యోనో పే ఆప్షన్ అయితే కనబడుతుంది. యోనో పే మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా దీన్నైతే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే దీని ద్వారా మనకు ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ముందుగా యోనో పేలో క్విక్ ట్రాన్స్ఫర్ అప్ టు 50,000 కనబడుతుంది. తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ టు ఓన్, అలాగే అదర్ అకౌంట్ అని కనబడుతుంది. నెక్స్ట్ ఇంకోటి స్కాన్ అండ్ పే ఆప్షన్. సో యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనమాట. సో దీని కనుక మనం క్లిక్ చేసామంటే చూడండి, మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోమని రిజిస్టర్ టు మేక్ యూపీఐ పేమెంట్స్. సో మనం ఏదైతే సిమ్ అంటే ఎస్‌బీఐతో మనం ఆల్రెడీ లింక్ చేసుకొని ఉంటామో ఆ మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్‌లో ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ వైఫై వాడుతున్నాను కాబట్టి వైఫై డిసేబుల్ చేసుకోమని అడుగుతుంది. మరి వైఫైని ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసుకొని మళ్ళీ యూపీఐ మీద క్లిక్ చేసుకొని దీని యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తాను గైస్. సో సిమ్ మీద క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్‌గా మనకు ఒక మెసేజ్ సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్‌ని వెరిఫై అయితే చేసుకుంటారు. దానికోసం ఒక 10 సెకండ్స్ టైం పడుతుంది. అంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఆటోగా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అని కనబడుతుంది కదా! సో నేను దీన్నే యూజ్ చేస్తున్నా. దీంతో పాటు ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అని అడుగుతుంది. సో ఇక్కడ యోనో ట్రాన్సాక్షన్స్ మీరు యూపీఐ ద్వారా చేసుకోవాలనుకున్నట్టయితే మనం డెబిట్ కార్డ్ ద్వారా కానీ, లేదంటే ఆధార్ కార్డ్ ద్వారా కానీ ఏదో ఒకటి మనం యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే ఇస్తున్నాను. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ 6 డిజిట్స్ అని కనబడుతుంది. సో ఆ 6 డిజిట్స్‌ని యాడ్ చేస్తున్నా. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్‌గా మన ఆధార్‌తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్‌కు ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి 6 డిజిట్ ఆధార్ ఓటీపీ అయితే వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేసేద్దాం. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. దీని తర్వాత ఎంటర్ 6 డిజిట్ ఓటీపీ అని కనబడుతుంది. సో బ్యాంక్ ఓటీపీ హాస్ బీన్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనుకుంటుంది. అంటే ఇంతకుముందు మనకి ఆధార్ నెంబర్ ఓటీపీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనకి బ్యాంక్ తరఫు నుంచి ఇంకొక ఓటీపీని అయితే సెండ్ చేస్తారు. సో అంతవరకు వెయిట్ చేద్దాం. తర్వాత ఇక్కడ మనకు ఒక 6 డిజిట్ యూపీఐ పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. సో దాన్ని అయితే సెట్ చేస్తున్నా. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది గైస్. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు ఈ యూపీఐ పిన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్‌గా మనకు యోనోకి సంబంధించి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఒక ఐడి క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి మనం డైరెక్ట్‌గా స్కాన్ చేసి డైరెక్ట్‌గా క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా! సో వాటిని స్కాన్ చేసుకొని మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇక దాంతో పాటు మీ దగ్గర కాంటాక్ట్ ఉన్నట్టయితే ఆ కాంటాక్ట్ సంబంధించి మనం ఎవరికైనా సరే డైరెక్ట్‌గా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. లైక్ గూగుల్ పే, అలాగే ఫోన్‌పే లాగా. అలాగే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసుకొని ఎవరిదైనా బ్యాంక్ అకౌంట్ తెలిసినట్టయితే సో ఒక అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మనం అమౌంట్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత యూపీఐ ఐడి తెలిసినట్టయితే వాళ్ళ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు రిక్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే మనీని ఇక్కడ రిక్వెస్ట్ మనీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మనం రిక్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ఇది గూగుల్ పే, ఫోన్‌పే ఎలాగైతే పనిచేస్తుందో అలాగే ఇక్కడ యూపీఐ ద్వారా మనం ట్రాన్సాక్షన్ యోనో అప్లికేషన్‌లో చేసుకోవచ్చు. బట్ ఇక్కడ విషయం ఏందంటే మనం ఈ యూపీఐ ద్వారా కేవలం ₹1,00,000 వరకు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేసుకోగలం. మరి అంతకంటే ఎక్కువ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పైన ఆప్షన్స్ పనికొస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఫస్ట్ క్విక్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ అప్ టు 50,000. సో ఇదేందంటే మీరు బెనిఫిషియరీని ఇక్కడ మన మొబైల్‌లో అంటే యోనో అప్లికేషన్‌లో యాడ్ చేయకుండానే అంటే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ తర్వాత డీటెయిల్స్‌ని ఒకసారి అంటే యాడ్ చేసుకొని
ఒకసారి పేమెంట్ చేసుకోవడానికి పనికొస్తుంది. మళ్ళీ దీని ద్వారా పేమెంట్స్ అనేవి సాధ్యం కాదు. మరి ఎస్‌బీఐలోనే వాళ్ళ యొక్క అకౌంట్ ఉన్నట్టయితే ఎస్‌బీఐ మీద క్లిక్ చేస్తాం. మన యొక్క బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని నేము, తర్వాత అకౌంట్ నెంబరు, దాని తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి డైరెక్ట్‌గా సెండ్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్‌గా అమౌంట్ సెండ్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ అదర్ బ్యాంక్ ఎస్‌బీఐ, అదర్ బ్యాంక్ ఉన్నట్టయితే అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళ అకౌంట్ లేకపోయినట్టయితే వేరే బ్యాంక్‌లో కనుక వాళ్ళ యొక్క అకౌంట్ ఉన్నట్టయితే ఇక్కడ మనకి నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎక్స్ట్రాగా కనబడుతుంది. తర్వాత అమౌంట్ ఎంటర్ చేసి పర్పస్ ఎంటర్ చేస్తాం. అంటే ట్రాన్స్‌ఫర్ టు ఫ్రెండ్స్, తర్వాత వచ్చి లోన్ రీపేమెంట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు పర్లేదు. అదర్స్ అని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ మనకి ఎంత కావాలంటే అంత సెండ్ చేసుకోవచ్చు. కానీ 50,000 వరకు మాత్రమే దీనిలో సాధ్యమవుతుంది. మరి మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇంపార్టెంట్ ఎక్కువగా యోనో అప్లికేషన్‌లో వాడేది ఏందంటే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ టు ఓన్ లేదా అదర్ అకౌంట్స్. సో దీన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు బెనిఫిషియరీస్‌ని యాడ్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ అదర్ అకౌంట్స్ కనబడుతున్నాయి కదా! సో అదర్ అకౌంట్స్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారంటే నేను ఆల్రెడీ చాలా బెనిఫిషరీస్ యాడ్ చేశాను. మరి వీళ్ళకైతే నేను ట్రాన్స్‌ఫర్ ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా బెనిఫిషరీస్‌ని యాడ్ చేసుకోవాలనుకుంటే పే ఏ న్యూ బెనిఫిషరీ ఉంది కదా! సో దీనైతే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ప్రొఫైల్ పాస్వర్డ్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నట్టయితే దీన్ని మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఫార్గాట్ ప్రొఫైల్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకొని సో ఇందులో మనకు ఏటీఎం కార్డు, తర్వాత ఏటీఎం పిన్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకునేసి ఒక కొత్త పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. తద్వారా ప్రొఫైల్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. అది ఉన్నప్పుడు మాత్రమే బెనిఫిషరీ మనకు యాడ్ అవుతుంది. లేకపోయినట్టయితే మనకి యాడ్ అయితే అవ్వదు. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నా కాబట్టి బ్యాక్ వచ్చేసి ఈ ప్రొఫైల్ పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి బెనిఫిషరీని యాడ్ చేస్తాం. ముందుగా మనం ఇంటర్నెట్ బ్యాంక్‌కి సంబంధించి ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఓకే అయిపోయింది. సో ఇక్కడ చూసారా యూ హావ్ యాక్సెస్ టు ప్రొఫైల్ సెక్షన్ అని చెప్పి యోనో అప్లికేషన్ మీద ఈ విధంగా మనకి ఒక మెసేజ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి సెలెక్ట్ బెనిఫిషరీస్ బ్యాంక్ అంటుంది. ఇప్పుడు మీరు ఏ బ్యాంక్ యొక్క అకౌంట్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారో అంటే ఎవరిది అకౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. లైక్ వాళ్ళ యొక్క అకౌంట్ ఎస్‌బీఐలో ఉన్నట్టయితే ఎస్‌బీ మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా ఇక్కడ నేమ్, అకౌంట్ నెంబరు, తర్వాత వచ్చి మాక్సిమం లిమిట్, నిక్ నేమ్ ఇలా కనబడుతుంటుంది. సో అదర్ బ్యాంక్ అకౌంట్ అయినట్టయితే మనకి ఎక్స్ట్రాగా ఐఎఫ్ఎస్‌సి కోడ్ అనేది వస్తుంది గైస్. ఇప్పుడు మనం అదర్ బ్యాంక్ అకౌంట్ కదా! ఇప్పుడు చూడండి అదర్ బ్యాంక్ దీన్ని క్లిక్ చేస్తున్నా. సో నేమ్, అకౌంట్ నెంబర్ ఇవన్నీ యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి బ్యాంక్ దాని యొక్క డీటెయిల్స్ అన్ని కనబడుతుంటాయి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత మాక్సిమం లిమిట్. సో ఇక్కడ మాక్సిమం లిమిట్ అనేది మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. హార్డ్‌లీ సమ్ లాక్స్ నుంచి క్రోర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక 10 లాక్స్ పెడుతున్నా. సో 10 లాక్స్ వరకు మనం మాక్సిమం ఈ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలాగే నిక్ నేమ్. సో మీకు నచ్చినటువంటి పేరు ఏదో ఒకటి ఇలా సెట్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా ఇలా సెట్ చేస్తున్నా. సెట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఆప్షన్ కల్పిస్తుంది. బట్ ఇక్కడ విషయం ఏందంటే ఇక్కడ మనకు యూ కెన్ ఇమ్మీడియేట్‌లీ ట్రాన్స్‌ఫర్ అప్ టు 50,000. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా యాడ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఒక 50,000 వరకు మాత్రమే మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోగలం. దాని తర్వాత అంటే ఒక 24 అవర్స్ తర్వాత మళ్ళీ మనకి ఈ మాక్సిమం లిమిట్ అప్రూవల్ అయితే వస్తుంది. అప్పుడు మనకు 10 లాక్స్ వరకు ఈజీగా ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. సో శాంపుల్ కోసం మనకు ఇక్కడ నచ్చినట్టు అమౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సింపుల్‌గా ఒక 10 రూపీస్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ ఏ పర్పస్ అని క్లిక్ చేసి ట్రాన్స్‌ఫర్ టు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కానీ లోన్ రీపేమెంట్ మీకు ఏదైతే పర్పస్ ఉందో దాన్ని క్లిక్ చేసుకొని సింపుల్‌గా పే మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ అలాగే అమౌంట్ కనబడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు చార్జెస్ మనకి ఈ ట్రాన్స్‌ఫర్ 0 పడుతుంటాయి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి సింపుల్‌గా కన్ఫర్మ్ చేసుకోండి. సో ఆటోమేటిక్‌గా మనకు ఒక ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి ఓటీపీని ఇలా ఎంటర్ చేసుకునేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసామంటే మనం మొత్తం అమౌంట్ అనేది మనం ఎంతైతే ఎంటర్ చేస్తామో ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి కనబడుతుంది. సో ఇలా మీరు ఎస్‌బీఐలో బెనిఫిషరీని యాడ్ చేసుకొని ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. సో బెనిఫిషరీ మనం చెప్పా కదా 10 లాక్స్ అది 24 అవర్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 24 అవర్స్ తర్వాత మళ్ళీ మన యొక్క బెనిఫిషరీ అనేది ఇక్కడ కనబడుతుంది గైస్. సో అంతవరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అదర్ అకౌంట్స్‌లో క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా దాసరి కనబడుతుంది కదా! సో ఇప్పుడే యాడ్ చేస్తాను. ఈ అకౌంట్‌కి మనం పదే అమౌంట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇన్యాక్టివ్ అకౌంట్ కనబడుతుంది. సో విషయం ఏందంటే అది యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్ ద్వారా అవుతుంది. సో అంతవరకు వెయిట్ చేయాలి. ఈ విధంగా మీరు యోనో అప్లికేషన్ యూజ్ చేసుకొని 3 టైప్స్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సింపుల్‌గా యూపీఐ అయితే ₹1,00,000 వరకు, క్విక్ ట్రాన్స్‌ఫర్ అయితే 50,000 వరకు, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ టు నార్మల్ అయితే మనం ఎంత లిమిట్ అయితే ఇస్తామో అంతవరకు మనం ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ యోనో అప్లికేషన్ యూజ్ చేసుకొని మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకునే పద్ధతి అమౌంట్‌ని. మరి డెఫినెట్‌గా ఇప్పుడైతే మీకు యూస్‌ఫుల్ అయిందనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.